దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా తెలంగాణలో కులగణన సర్వే చేశామన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామన్నారు పొన్నం. కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారు బిల్లుకు సహకరించాలని కోరారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం. దేశంలో రోల్ మోడల్ గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతా ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాం. ఎక్కడ దానికి ఎందుకు అనుమానం అవసరం లేదు. ఏడుకొండల వారి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా, రైజింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా